హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్. ఈరోజు వీడియోలో వచ్చేసి లక్ష్మీ హాన్విక అనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు అడిగారనమాట. వెస్ట్ సైజ్ బేస్ చేసుకొని మీరు చెస్ట్ సైజ్ని ఎలా డిసైడ్ చేస్తున్నారు అనేసి అయితే అడుగుతున్నారు. ఒక వీడియోలో అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అయితే మాకైతే కామెంట్ చేయడం జరిగింది. అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. స్టార్టింగ్ మనకు వెస్ట్ సైజ్ అనేది మరీ చిన్న సైజ్ అయినా కానీ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20 నుంచి 24 వెస్ట్ సైజ్ వరకు స్మాల్ సైజ్ అనమాట. ఈ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అయితే కనుక 20 ఇంచెస్ వెస్ట్ ఉంటే ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 24 వస్తుంది. 21 వెస్ట్ సైజ్ అయితే కనుక మనం +4 యాడ్ చేసుకుంటే 25 వెస్ట్ సైజ్ వస్తుంది అనమాట. అలా అయితే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 24 సైజ్ వరకు వెస్ట్ సైజ్ వరకు మనం 4 ఇంచెస్ అయితే యాడ్ చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా కాదు అదేమన్నా రాంగ్ అవుతుంది అనిపించిందంటే మీరు బాడీ మెజర్మెంట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ కూడా మన వీడియోస్లో అయితే ఒక వీడియో చేయడం జరిగింది, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేసి. అట్లా అయితే మీరైతే చెక్ చేసుకొని చూడండి, ఎవరికైనా మీకు అర్థమవుతుంది ఎట్లా డిసైడ్ చేస్తున్నారు అనేసి. ఇలా మనము 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నప్పుడు చెస్ట్ సైజు వెస్ట్ సైజు సేమ్ వస్తుంది అనమాట. అలా ఎలా అంటే మనము 20 ఇంచెస్ వెస్ట్ ఉంది అంటే 5 ఇంచెస్ అయితే వెస్ట్ మనం పెట్టుకుంటాం కదా, 1 ఇంచ్ అయితే టక్స్ కోసం అయితే పెట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ + 1 6 వస్తుంది కాబట్టి ఇంకా 20కి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 24 వస్తుంది. చెస్ట్ సైజు కానీ 6 వస్తుంది అనమాట. 6 4 జా 24 వస్తుంది కదా. అలా చెస్ట్ వెస్ట్ సేమ్ వస్తుంది అలాంటి సైజు వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సైజు 24 నుండి 34 వరకు ఇవి అంతా మీడియం సైజ్ బ్లౌజెస్ అన్నమాట. మీడియం సైజ్ బ్లౌజెస్కి ఎవరికైనా కానీ మినిమం 5 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 25 ఇంచెస్ వెస్ట్ ఉంటే కనుక 5 ఇంచెస్ +5 యాడ్ చేసుకోవాలన్నమాట. 5 ఇంచెస్ యాడ్ చేసుకున్నప్పుడు 30 వస్తుంది. 25 వెస్ట్ ఉంటే 30 చెస్ట్ ఉంటుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకు చెస్ట్కి వెస్ట్కి డిఫరెన్స్. అలా 34 సైజు వరకు మనం 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇంకా ఏదన్నా కొద్దిగా అటు ఇటు ఉంటే బాడీ మెజర్మెంట్స్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. 90% అయితే ఇది మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ఎవరికైనా డిఫరెంట్ బాడీ సైజెస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే మన బాడీ మెజర్మెంట్స్ అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అనమాట. మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకుంటే 34 నుండి 38 వరకు ఉంటుంది ఆ బ్లౌజ్ సైజు వెస్ట్ సైజెస్. అప్పుడు 34 నుండి మనం 6 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 6 ఇంచ్ యాడ్ చేసుకున్నప్పుడు 34 వెస్ట్ సైజ్ అంటే మనకు 40 వస్తుంది అనమాట. చెస్ట్ 40 వస్తుంది. 38 వెస్ట్ సైజ్ అన్నప్పుడు 6 ఇంచ్ యాడ్ చేసుకుంటే 44 వస్తుంది చెస్ట్. అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ 38+ ఉంది అనుకుంటే కనుక వెస్ట్, అలాంటప్పుడు కంపల్సరీ మనము బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళకైతే బాడీ షేప్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి పెద్ద సైజు వాళ్ళకి. అందుకనేసి మనం కంపల్సరీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. వెస్ట్ సైజ్ బేస్ చేసుకొని ఇట్లా చెస్ట్ సైజెస్ అయితే డివైడ్ చేస్తామన్నమాట. మనం ఇంకా చంక డౌన్ గురించి కానీ చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. మనం వెస్ట్ సైజుని బేస్ చేసుకొని చంక డౌన్ అయితే ఎప్పుడు మనమైతే డిసైడ్ చేయడం జరగదండి. ఎక్కువ డీప్ నెక్స్ సైజు, షోల్డర్ సైజు అట్లా డిపెండ్ అయ్యి మనమైతే చంక డౌన్ అయితే డిసైడ్ చేస్తాం ఎప్పుడైనా కానీ. డీప్ నెక్స్ ఎవరికైనా కానీ ఫస్ట్ 6 ఇంచ్ చంక డౌన్ అనేది 6 ఇంచ్ తీసుకునేసి మనమైతే చంక డౌన్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చంక రౌండ్ చెక్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా మనకు అర్థమవుతుంది. లేకుంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో జరుగుతుంది అనమాట. మన వీడియోస్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది చంక డౌన్ ఎలా డిసైడ్ అవుతాము అనేసి. ఇంకా హై నెక్స్ కానీ బోట్ నెక్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు అయితే ఫుల్ షోల్డర్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఫుల్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనము చంక డౌన్ అనేది 6.5 పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. మినిమం 6.5 కానీ 7 కానీ పెట్టుకుంటాము. అలా పెట్టుకుంటే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఇలాంటి మంచి టిప్స్తో మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్కేల్ ఖచ్చితంగా యూస్ చేయండి. ఇంకా మార్కరు కొత్తగా ఉండేది బాగా
సన్నగా ఉండే చాక్ అయితే యూస్ చేసుకోండి. మెజర్మెంట్స్ డిఫరెంట్ అవ్వకుండా సేమ్ మీరు ఎంత మెజర్ చేశారో అంతనే వస్తుంది అనమాట. సైజెస్ అనేది లావుగా అట్లా యూస్ చేస్తే 1/2 ఇంచు అట్లయితే డిఫరెంట్ వచ్చేస్తుంది.